హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఆదిత్య గారు ఎలిమినేషన్ వరకు చూపించారు. సో దాని తర్వాత అసలు ఆ ఎలిమినేషన్ జరగడానికి ఏంటి అనేది, అక్కడి నుంచి తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం. సీత మణికంఠ గేమ్ ఎక్స్పోజ్ చేసిందా? మణికంఠ గురించి హౌస్ మేట్స్కి పూర్తిగా తెలిసిపోయిందా? మణికంఠ అనుకుంటుంది ఇంకా జరగదా? నబెల్ మణికంఠ కంటే తెలివి గలవాడా? నబెల్ మణికంఠని రెచ్చగొడుతున్నాడా? నబెల్ మణికంఠని వాడుకుంటున్నాడా? అసలు మణికంఠ యాక్షన్ ప్లాన్ ఏంటి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఎపిసోడ్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో పృథ్వీ చాలా బాగా గేమ్ ఆడాడు, బట్ బ్యాడ్ లక్. సో ముందే ఆల్రెడీ అది తను ఓడిపోతాడు అనేది ఎప్పుడైతే నిఖిల్ ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే చెప్తాడో ఐఆమ్ చీఫ్ అని, అక్కడే డిసైడ్ అయిపోయింది. బట్ అయినా తన ఎఫర్ట్స్ తను చేశాడు కాబట్టి సో ఆ ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి. నిజంగా చాలా అంటే హృదయాలు గెలుచుకుంటారు అంటారు చూసారా, లాస్ట్ టైం నబెల్ గెలుచుకున్నాడు, ఈసారి పృథ్వీ గెలుచుకున్నాడు. యష్మి అనవసరంగా చాలా ఓవర్ యాక్టివ్ అయిపోతుంది, ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంది. అది అమ్మాయికి చాలా మంచిది కదా, పోయే కొద్ది నెగిటివ్ అయిపోద్ది. మళ్ళీ అమ్మాయి పాజిటివ్ అవ్వాలంటే సోనియా రావాల్సి వస్తుంది. సో అనవసరంగా ఏంటంటే వాళ్ళు మేము అన్న ఏదైతే ఉందో యష్మి సోనియా చేసిందో అది అమ్మాయి రిపీట్ చేస్తుంది. నేను పృథ్వీ నిఖిల్ మమ్మల్ని గెలిపించాలి, ప్రేరణ కూడా మమ్మల్ని గెలిపించాలి, ప్రేరణ మాకే సపోర్ట్ చేయాలి. కరెక్ట్ కాదు. సో ఎఫర్ట్స్ పరంగా పృథ్వీని మెచ్చుకోవచ్చు, అప్రిషియేషన్ చేయొచ్చు, బట్ విన్నర్ మాత్రం నబెలే కదా. సో అక్కడ యష్మి చాలా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. రాంగ్ ట్రాక్ వెళ్ళడంతో పాటు ప్రేరణను కూడా అనవసరంగా లాగాలని చూస్తుంది. అది చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్ అయిపోద్ది యష్మికి పోయే కొద్ది తెలియట్లే యష్మికి. సోనియా మీద హేట్ రేట్ ఉంది కాబట్టి యష్మిని పొగడటము, యష్మితో మాట్లాడటము, యష్మి గురించి మాట్లాడటం పాజిటివ్గా చేశారు. ఇప్పుడు యష్మి నెక్స్ట్ టార్గెట్ అక్కడ అమ్మాయిల్లో. యష్మి ఎంత రియలైజ్ అయితే అంత మంచిది, లేకుంటే చాలా డేంజర్. యష్మికి చాలా కష్టం రష్మికి. అండ్ నెక్స్ట్ సీత గురించి కూడా మాట్లాడుకుందాం. సీత మణికంఠ గేమ్ని ఎక్స్పోజ్ చేసిందా, చేయడానికి ట్రై చేసిందా, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ అని నాకు అర్థం కావట్లా. క్యారెక్టర్ అంటే మళ్ళీ తప్పుగా అనుకున్నారు, అంటే ఈ అమ్మాయి థాట్ ప్రాసెస్ అని. ఓకే, అసలు ఏంటో నాకు అర్థం కావట్లా. సరే, శేఖర్ భాష వెళ్ళిపోయాడు, నామినేట్ ఈ అమ్మాయి నామినేట్ చేయలేదు. బేబక్కి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి నామినేట్ చేయలేదు. అబ్బాయి వెళ్ళిపోయాడు, నామినేట్ చేయలేదు. సోనియా వెళ్ళిపోయింది, లైట్గా ఏడ్చినట్టు కనిపించింది, ఫస్ట్ ఫ్రెండ్ అది కాబట్టి. విష్ణుప్రియ వెళ్ళిపోతుంటే ఎందుకు ఏడవటం? ఇప్పుడు బేసిక్ కామన్ థింగ్ ఏంటంటే, నేనేమంటానంటే, నువ్వు నన్ను ఒక రాడ్ ఉంది తీసుకుని నెత్తి మీద కొట్టావు, నాకు రక్తం వచ్చుద్ది. రక్తం వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? 4 కుట్లు వేస్తాడు. నాకు 4 కుట్లు వేస్తున్నప్పుడు నేను కుయ్యో మొర్రా అని ఏడుస్తుంటే అది చూసి ఎవడైతే కొట్టాడో ఆడు బాధపడుతుంటే, అరే పాపం రా కుట్లు వేస్తున్న డాక్టర్ పాపం అని బాధపడుతుంటే చూడటానికి ఎంత దరిద్రంగా ఉంటుందో సేమ్ అలాగే ఉంది అమ్మాయి ఏడుస్తుంటే. సీత నామినేట్ చేయమని విష్ణుప్రియ నామినేట్ చేయమని ఎవరు అడిగారు? నేను అడిగానా? నేను అడగలేదే. పోనీ మీరేమన్నా అడిగారా? అడగలేదు కదా. లోపల విష్ణుప్రియ ఏమన్నా అడిగిందా? అడగలేదు కదా. ఎందుకు? నువ్వు మణికంఠ నామినేట్ చేసావు, వీడియో చూపెట్టారు కాబట్టి నువ్వు అక్కడ అమ్మాయిని కూడా నామినేట్ చేసావు. ఇప్పుడు నామినేట్ చేసేసావు అంటే దాని అర్థం ఏంది? బయటకు పంపించేయమని. నువ్వు ఎంత మంచిగా, నువ్వు అందగత్తవి విష్ణుప్రియ, నువ్వు చాలా అందంగా ఉంటావు, అసలు నీకున్న ఫ్యాన్ బేస్ సూపర్ ఫ్యాన్ బేస్ అని చెప్పి నామినేట్ చేసినా కానీ దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంట్లో ఉండడానికి పనికిరావు, నువ్వు బయటకు వెళ్ళిపోమని. ఎలా అన్నా కానీ నువ్వు ఏ విధంగా నామినేట్ చేసినా, నువ్వు మంచిగా నామినేట్ చేసినా, మోటివేట్ చేస్తూ నామినేట్ చేసినా, ఎలా చేసినా బయటకు వెళ్ళిపోమని అర్థం. బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా తెలుస్తుంది. బయటకు వెళ్ళిపోమని నామినేట్ చేసినప్పుడు అమ్మాయి బయటకు వెళ్ళిపోకపోవచ్చు. నువ్వు అంతలా ఏడ్చేదానికి ఎందుకు ఏడుస్తావు నాకు అర్థం కాదు. ఏడ్చేదానికి అసలు నామినేట్ చేయకుండా ఉండాల్సింది కదా. మణికంఠని పేరు చెప్తావు, అక్కడ టాస్క్లో ఏడుస్తావు, నీ పేరు చెప్పుకుంటానంటావు, చెప్పుకోవు. మణికంఠ పేరు చెప్తావు, ఏడుస్తావు. ఇక్కడ ఏమంటే ఈ అమ్మాయి పేరు చెప్తావు, ఏడుస్తావు. జనాలు ఎలాగ ఆలోచిస్తారంటే, అరే నామినేట్ చేసిన అమ్మాయి ఏడుస్తుంది అంటే జనాలు ఎక్కడో ఈ అమ్మాయి నటిస్తుందనో, లేకుంటే సింపతి యాంగిల్ ట్రై చేస్తా. ఈవెన్ దో నీకు నిజంగా జెన్యున్ ఫ్రెండ్షిప్పే అయి ఉండొచ్చు కూడా, కాదనలేం. బట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చు, ఈ అమ్మాయిని ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు. అరే ఈ అమ్మాయి అందరికీ ఏడుస్తుందిరా, ఇప్పుడు నామినేట్ చేసి మరీ ఏడుస్తుంది, కావాలని నామినేట్ చేయటం ఎందుకు? లేకుంటే అమ్మాయికి అన్ని ఓట్లు పడవు కదా విష్ణుప్రియకి, ఎందుకు నామినేట్ చేయటం? అండ్ ఇంకొకటి,
హౌస్లో చాలా షాక్లో ఉన్నాయి జనాలందరూ. మణికంఠకి పడుతున్న ఓటింగ్ చూసి జనాలందరూ షాక్కు గురై ఉన్నారు. మామూలు షాక్ కాదు, దిమ్మ తిరిగిపోతుంది. ప్రేరణ అయితే అరే 2 డేస్లో వీడు ఎలా రా సేవ్ అయ్యాడు అని. అంటే యాక్చువల్గా అది బుధవారం జరిగింది, నిన్న జరిగింది బుధవారం రోజు. ఓకే, మనకి ఈరోజు చూపిస్తున్నారు గురువారం రోజు. అంటే సోమ మంగళ బుధవారం, అంటే లైక్ 2 డేస్. బుధవారం రోజు తీసేశారు కాబట్టి సాయంత్రం, సో బుధవారం ఓటింగ్ కాదు కాబట్టి సో 2 రోజులు. 2 డేస్లో ఎలా రా, 2 డేస్లో ఎలా అంటే దాని అర్థం ఏంటి, అమ్మాయికి మనకి సోమవారం నైట్ టెలికాస్ట్ చేస్తారని తెలుసు కాబట్టి సో సోమవారం నైట్ అంటే లైక్ మంగళవారం బుధవారం 2 రోజులే ఉంటాయి కాబట్టి ప్రేరణ క్లారిటీ ఉంది, లోపల వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది కదా. 2 రోజులు ఎలా సేవ్ అయ్యాడు మణికంఠ అని చెప్పి ఆలోచిస్తుంటారనమాట. ఓకే, అది వాళ్ళ టెన్షన్ మామూలు కాదు అసలు. ఏకంగా దండం పెట్టేసుకుంటుంది, రేపు ఇంకా ఓటింగ్ కొనసాగుద్దంటే అయ్యో బాబోయ్ మణికంఠ వెళ్ళిపోవాలి దేవుడు అని చెప్పి ప్రేరణ కోరుకుంటూ ఉంటుంది. ప్రేరణ చాలా టాక్సిక్ ఫీల్ అవుతుంది మణికంఠ లోపల ఉంటే, చిరాకు వచ్చేసింది. నబెల్ గురించి కూడా చాలా బాగా చెప్తాను, వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నబెల్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆదిత్య అన్న వెళ్ళేటప్పుడు ఫస్ట్ నిఖిల్తో స్టార్ట్ చేయమని చెప్పారు. నిఖిల్తో స్టార్ట్ చేయమన్నప్పుడు నిఖిల్ చాలా ఆలోచిస్తుంటే టెన్షన్ పడుతుంటే బిగ్ బాస్ ఉండి నేను చెప్పమంది మీ నిర్ణయం కాదు, మీ అభిప్రాయం మాత్రమే. అంటే హౌస్లో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ చేశారు. మనకంటే బూస్టప్ వచ్చింది, నబెల్కి ఇంకా బూస్టప్ వచ్చింది. ఈ నబెల్కి వచ్చిన బూస్టప్ ఏంటి అనేది ఆ క్లారిటీ ఇస్తా మీకు, ఖచ్చితంగా ఇస్తా క్లారిటీ. మణికంఠ ఓకే, ఇప్పుడు సారీ బిగ్ బాస్ ఏమంటాడు, ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు నైని కావచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, ఆదిత్య గారు అవ్వచ్చు, ఈ ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారో మీ అజంప్షన్స్ చెప్పండి. ఏ విధంగా అంటే లైక్ ఆడియన్స్ ఎవరిని బయటికి పంపించాలి అని అనుకుంటున్నారు అని కారణాలు కూడా చెప్పాలి. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించమని బిగ్ బాస్ చెప్పాడు అబ్బా సింపుల్గా చెప్తే. ఫస్ట్ నిఖిల్ ఆదిత్య చాలా కష్టపడితే బిగ్ బాస్ మీ అభిప్రాయం చెప్పండి చాలు, మీరు నిర్ణయం కాదంటే అప్పుడు మదన పడుతున్నారు. ఎవరినొకరిని ముందుకు పంపించి వీళ్ళు వెళ్ళిపోతారు, ఈ పాయింట్ మీద వెళ్ళిపోతారు. ఏదైనా నిర్ణయమైనా అవ్వచ్చు, ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే నిర్ణయమైనా అవ్వచ్చు, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అవ్వచ్చు. ముందు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి కదా. వీళ్ళు ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే వీళ్ళు ఎలిమినేట్ చేసే పర్సన్ అవ్వాలి కదా అక్కడ ఖచ్చితంగా. ఏదైతే ఎలిమినేషన్ నిర్ణయం అయితే ఏంటి, అభిప్రాయం అయితే ఏంటి, రెండు ఏదైనా ఒకటేగా. బిగ్ బాస్ తెలివిగా ఇట్లాంటి పదాలు మాట్లాడుతుంటారు. ఏదైనా ఒకటే కదా, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాల్సినప్పుడు ఎలిమినేట్ చేయాలి అన్న వ్యక్తిని కదా బయటకు పంపించాల్సింది ముందు. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా నిఖిల్ అక్కడ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిఖిల్ వస్తాడు, నిఖిల్ వచ్చి ఆదిత్య గారికి ఉన్న చెప్తారు, కారణం చెప్తారు ఆయన ముందుకు స్టెప్ చేసి. ఆదిత్య అన్నకి ఉన్న స్ట్రెంగ్త్ సో 2 to 3 డేస్ నుంచి చూస్తున్నాను, ముందే చూస్తుంటే ఇంకా స్ట్రాంగ్ బెటర్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉండేది నాకు. సో కంపేర్ టు ఆల్ కొన్ని విషయాల్లో ఆదిత్య అన్న వెనకబడి ఉన్నాడు. సో వాళ్ళకి మిగిలిన వాళ్ళిద్దరిలో సో ఆదిత్య అన్న కొంచెం వెనకబడి ఉన్నాడు. కారణం బేసిక్గా ఆల్రెడీ చెప్పే కదా. సో ఆదిత్యాన్ని ఈ వీక్ నోరు తెరిచాడు. ఆయన గేమ్ పాపం ఆడాలని ఉంటుంది, జీల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆయన అడగలేడు. ఆయనకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ వెళ్ళి నాకు టాస్క్లో నన్ను పంపించండి ప్లీజ్ నేను ఆడతా. ఎలా అడుగుతారు ఆయన పాపం, ఆయన అడగలేడు. ఆయన క్లాన్ చీఫ్ అయ్యే ఆ అవకాశాన్ని బిగ్ బాస్ ఎక్కడైనా కల్పించుంటే బాగుండేది. బిగ్ బాస్ అలాంటి ఆపర్చునిటీ కల్పించలేదు. పాపం ఆయన ఎంతమంది నన్ను అడుగుతారు, ఆయన ఇచ్చే స్టేజ్లో ఉంటాడు కానీ తీసుకునే స్టేజ్లో ఉండడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ప్రతి మనిషికి ఎంతో కొంత ఈగో ఉంటుంది. సో అది ఎక్కడో చోట కట్టేస్తుంది ఆ మనిషిని. పాపం ఆయన అడగలేకపోయాడు. ఆయన అందరినీ చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న ప్రేరణను కూడా నీది అయిపోయిందా అనిపోయి సారీ మీది అంటాడు. అంత చిన్న మాటను కూడా చాలా క్యాజువల్గా మాట్లాడే మాటను కూడా ఆయన చాలా సీరియస్గా నీది అన్నందుకు పొరపాటున సారీ అని చెప్పి మళ్ళీ మీది అంటాడు. సో అంత మంచిగా ఈవెన్ యష్మి కూడా చెప్పుద్ది లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తా అని. ఆయన హౌస్లో ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడు. ఇంకా నోరు తెరుస్తాడా అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన స్టేటస్ని బిగ్ బాస్లో ఏంటంటే మనం స్టేటస్ని మర్చిపోవాలి. ఎంత వాళ్ళ లోపలికి వెళ్ళినా కానీ ఆ తిండి కోసం కొట్టుకోవాలి, ఒక గుడ్డు కోసం కొట్టుకోవాలి, బెడ్ కోసం కొట్టుకోవాలి, చిన్న చిన్న టాస్కులో చిన్న ముందు నేనాడని చెప్పి దానికోసం కొట్టుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు వచ్చినా కూడా కొట్టుకోవాలి అక్కడ వాటి కోసం, గుడ్డు కోసం బెడ్ కోసం కొట్టుకోవాలి. సో ఈయనకి ఏంటంటే అది నచ్చదు కాబట్టి ఈయన కొంచెం తక్కువగా అనిపిస్తారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు లోపల. మణికంఠ వస్తాడు ఆదిత్య అన్న దగ్గరికి. సో మణికంఠ 7తో మొదలు పెడతాడు. క్లారిటీ ఉంది మణికంఠకి బేసిక్గా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, బిగ్ బాస్ మీ అభిప్రాయం చెప్పమండి అనగానే అవునా నేను అభిప్రాయం అనుకోలేదు ఎలిమినేషన్ అనుకున్నాను ఎలాగో అని మణికంఠ అంటాడు. నేను ఇంతకని చెప్తున్నాను, అభిప్రాయం అయినా ఎలిమినేషన్ అయినా రెండు ఒకటే. మణికంఠ చాలా అమాయకంగా నటిస్తాడు అంతే. చెప్తా ముందుంది ఇంకా చాలా ఉంది, మంచి కూడా ఉంటుంది. అలానే మరీ ఇప్పుడు మణికంఠకి టార్గెట్ చేస్తూ మాట్లాడాలా అంటే అట్లా ఏం లేదు. ఓకే,
నాకు తెలియట్లేదు బిగ్ బాస్. విష్ణు అండ్ నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్. ఏమి చేయలేను బిగ్ బాస్ ఇది అన్న, సారీ అన్న అంటాడు. అంటే సారీ ఎందుకు అంటాడు. సో ఇక్కడ ఇది హైలైట్. నైనికాకి క్లారిటీ ఆఫ్ థాట్స్, విష్ణుకు కూడా క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి బిగ్ బాస్. ఆదిత్య అన్న కంటే ఎక్కువ అనిపించాయి వాళ్ళిద్దరికి ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్స్ అంటాడు. ఇక్కడ మణికంఠ నాకు నచ్చింది. ఇంత పెద్ద మాట తెలుసా ఇది, క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది. ఒక 45-50 ఏళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి, 22 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి 30 ఏళ్ళ అమ్మాయి. సో వాళ్ళిద్దరి కంటే కూడా ఈయనకి క్లారిటీ ఆఫ్ థాట్స్ తక్కువ ఉన్నాయని చెప్పడం అనేది చాలా అసలు భయంకరమైన, ఇది చాలా పెద్ద ఎలిగేషన్ ఆయన మీద వేసింది మణికంఠ. ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఇతని గురించే మాట్లాడతారు, క్లారిటీ ఆఫ్ థాట్ అని. అంటే ఆయనకి ఆలోచించే క్లారిటీ ఆఫ్ థాట్ అంటే ఆలోచించే విధానం తెలియదని క్లియర్గా, అంతే కదా. క్లారిటీ ఆఫ్ థాట్ అంటే సరిగ్గా ఆలోచించలేడనే కదా. వాళ్ళిద్దరు సరిగ్గా ఆలోచిస్తారు, ఈయన సరిగ్గా ఆలోచించలేడా? ఏ విషయంలో పాపం సరిగ్గా ఆలోచించలేడు. మణికంఠ లోలో ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చాడు. మణికంఠ నువ్వు ఆ నబ్బెలు కలిసి ఉండాలని చెప్పి ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తుంది అదే. మణికంఠ నువ్వు గేమ్ ఆడాలి, బాగా చేయాలి, అది ఇది అని చెప్పాడు పాపం. ఇంకెవరు చెప్పారు మణికంఠ దగ్గరకు వచ్చి? మణికంఠ క్లారిటీ ఆఫ్ థాట్ అంటే ఈయనకి క్లారిటీ ఆఫ్ థాట్ లేదని ఎలా చెప్తారు మణికంఠ? ఆ నిప్పుల్లో చేయబెట్టినందుక చాలా పెద్ద ఎలిగేషన్ ఇది అసలు. తర్వాత నబెల్ వచ్చి విష్ణుప్రియకి చెప్తాడు. సో ఇక్కడ కొంచెం నబెల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. సో క్లారిటీ అంటే అతను ఎలా ఆడియన్స్ ఇలా కూడా తీసుండొచ్చేమో అన్నట్టు చెప్తాడు అనమాట. వెళ్ళి నేను విష్ణుప్రియ వెళ్తుంది అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే పంపించడము ఉంచడం అనేది మనోడు చాలా క్లారిటీగా చెప్తాడు. పంపించడము ఉంచడము అనేది జనం డెసిషన్. సో తన నామినేషన్లో కూడా నేను ఈ గివ్ అప్ ఇచ్చేస్తాను, ఇవ్వద్దు అది ఇది మాట్లాడితే నేను నెక్స్ట్ వీక్ కూడా కావాలంటే ఇచ్చేస్తాను, అది నా ఇష్టం, ఫ్యూచర్లో కూడా ఇస్తాను అన్నట్టు మాట్లాడింది. సో 2-3 మాటలు కూడా ఫ్లిప్ అయింది. సో కొంచెం దొర్లాయి, బ్యాడ్ వర్డ్స్ వచ్చాయి. సో వాటి వల్ల ఏమన్నా బయటకు వెళ్తుందా అని కూడా అనిపిస్తుంది బిగ్ బాస్. అంటే ఆ అమ్మాయి పాపం చాలా మంచిది అండ్ బయటకు వెళ్తున్నా అని తెలిసి కూడా మన బ్యాక్ ప్యాక్ చేయించుకుంది. సో బట్ ఆ మాటల వలన వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల ఆడియన్స్ ఓట్లు వేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను బిగ్ బాస్. సో ఇది నా అభిప్రాయం మాత్రమే అని మనోడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇది బాగా నచ్చింది నాకు కూడా. సో మేబీ ఆ పాయింట్లో అంటే వాళ్ళ ముగ్గురులో మనోడికి ఇది మేజర్ అనిపించిందేమో. నైనికాతో ఇప్పుడే క్లోజ్ అవుతున్నాడు. ఆదిత్య అన్న పాపం యాక్చువల్గా నబ్బేలు ఇక్కడ మెంచుకోవాలి, ఎందుకంటే ఆదిత్య అన్న మీద కోపం చూపెడతాడేమో అని అనుకున్నా. చూపెట్టుంటే మనోడు పాతాళానికి పడిపోయేవాడు. బట్ చూపెట్టకుండా అసలు పైనే ఉన్నాడు. ఓకే ఆదిత్య అన్నకి, ఎందుకంటే లైక్ నిన్న చేయలేదు కాబట్టి ఎలిమినేషన్ రౌండ్లో ఇంత బయటికి ఏం పంపించి దానికి చేస్తారు, అంత పెద్ద శిక్ష చేస్తావా అన్నట్టు వెళ్ళేది. బట్ ఆదిత్య అన్న మీద ఉన్న రెస్పెక్ట్ తోటి మనోడు అసలు చాలా మంచిగా మాట్లాడతాడు. ఆదిత్య అన్న జోలికి వెళ్ళడం అనమాట. సో తర్వాత ప్రేరణ వచ్చింది, నైనికాన్ని ముందు పెట్టింది. ఇక్కడ ప్రేరణ కూడా చాలా బాగా చెప్పుద్ది. జనం ఎలా ఆలోచిస్తున్నారు అనుకుంటే, సో అట్లీస్ట్ 3 డేస్లో ఆదిత్య గారు అంటే ఈ లాస్ట్ 3 డేస్లో ఆదిత్య గారు తను ప్రూవ్ చేసుకున్నారు అండ్ విష్ణు కూడా ప్రూవ్ చేసుకుంది. నైనిక తన ఫాల్ట్ కాదు యాక్చువల్గా, బట్ తను ఎక్కడా కనిపించలేదు. అంటే ఈ అమ్మాయి యాక్చువల్గా ఎలా మాట్లాడుతుంది అంటే ప్రేరణ 1 hour ఎపిసోడ్ని బేస్ చేసుకొని మాట్లాడేది. ప్రేరణకు చాలా క్లారిటీ ఉంది. లైవ్ చాలా తక్కువ మంది చూస్తారు, మేబీ ఒక 5-10% చూస్తారు. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఎపిసోడే చూస్తారని ఈ అమ్మాయి క్లారిటీ ఉంది. సో ఈ అమ్మాయి ఎపిసోడ్ని బేస్ చేసుకొని మాట్లాడుతుంటుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రేరణకి ఎపిసోడే. ఇంతకు కూడా యాక్చువల్గా ఇంతకు ఆదిరెడ్డి అన్న లైవ్లో చెప్పా నేను క్లియర్గా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఎపిసోడ్ చూస్తే మనకంటే మంచోళ్ళ కనిపిస్తాడు, లైవ్లో అసలు మనకంటే ఏంటనేది క్లారిటీ కనిపిస్తుంది. ఇంతకు ఆదిరెడ్డి అన్న వీడియోలో చెప్పాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అన్న, నా ఆలోచనలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు మీ లైవ్లో. థ్యాంక్స్ ఫర్ దట్. చిన్న రివ్యూస్ కూడా అవకాశం ఇచ్చారు. లైక్ చేయొచ్చు, మీరు మన ఛానల్ లైక్ చేయొచ్చు. ఆదిరెడ్డి అన్న ఛానల్ కూడా లైక్ చేయండి, మన ఛానల్ కూడా లైక్ చేయండి. నైనిక ఫాల్ట్గా అనిపించింది. సో అందుకే అంటే వాళ్ళు కనీసం టాస్క్లు ఆడారు, ప్రూవ్ చేసుకున్నారు. నా విష్ణు ఓడిపోవచ్చు, లైక్ ఆయన కూడా ఆదిత్య అన్న బాగా గేమ్ ఆడారు. సో వాళ్ళకి ఓట్స్ ఎక్కువ అంటే వాళ్ళకి ఎందుకు ఓట్స్ ఎక్కువ, ఎందుకు ఈమెకు తక్కువ ఓట్స్ అంటే, సో వాళ్ళు కనిపించారు, ఏదో చేయాల్సారు, అట్లీస్ట్ చేయడానికి ట్రై చేశారు. సో దానికి కొంచెం వాళ్ళకి బెటర్ సపోర్ట్ ఉంటుంది అనిపించింది బిగ్ బాస్ అని. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చింది అబ్బా. నబెల్ ముందు చెప్పిన దాంట్లో కంటే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆడియన్స్ చూసేటప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా. సో మెజారిటీ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. సో కంటెస్టెంట్స్కి ఫ్యాన్గా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
బిగ్ బాస్ ఆడియన్స్ మొత్తం మీద 100 మంది ఉంటే ఆ ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ కలిపి మేబీ ఒక 60% ఉండొచ్చేమో, మీకు 70%, మెజారిటీ 30% ఉంటారు. వాళ్ళంతా న్యూట్రల్స్, ఎపిసోడ్ చేసి హాస్టర్ కింద ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు, మిస్డ్ కాల్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఇక్కడ ఖచ్చితంగా ఆదిత్య గారి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే 1.5 minute ఖచ్చితంగా చేసి ఉంటాడు ఆయన, చేశారు కాబట్టి. అండ్ విష్ణుప్రియ పాపం ఎప్పుడు ఆడని విష్ణుప్రియ ఈరోజు ఆడింది, నిన్న మొన్న ఆడింది కాబట్టి సో ఖచ్చితంగా విష్ణుప్రియకి వేసి ఉంటారని ఈ అమ్మాయి అనుకుంది అనమాట. అండ్ సీత ఆదిత్య గారికి వచ్చింది, ఈ అమ్మాయి ఇక్కడ ఏడుపు మొదలు పెట్టింది. ఏం చేస్తాం ఇంకా, ఇప్పుడు ఆ ఏడుపుని మనం ఫేక్ అని అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ నామినేట్ చేసి ఏడవకూడదు. ఇప్పుడు నామినేట్ చేసిన అమ్మాయి ఏడవకుండా మాట్లాడాల్సింది, నిజంగా వెళ్ళిపోలే కదా, వెళ్ళిపోయేటప్పుడు ఏడిస్తే ఓకే, ముందు ఎందుకు ఏడవటము? ఇప్పుడు ముందు ఏడవటం వల్ల ఎలా ఉంటుంది, వాళ్ళందరూ ఏమన్నా విష్ణుప్రియకి నైనికకి వేయకుండా ఆదిత్య అన్నకి వేసేస్తారు, ఈ అమ్మాయి ఊహించుకుంటుందా? ముందు ఎందుకు ఏడవటము? ఎందుకు వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదు కదా, చచ్చిపోతారు ఏమో అని అనుకుని ఏడుస్తారు, ఎవరైనా చచ్చిపోయాక ఏడుస్తారా? సో ఇంకా బయటికి వెళ్ళలేదు, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఏడుస్తుంది అమ్మ, ఎందుకు ముందు నుంచి అంత ఏడవటం నాకు అర్థం కాల. అది కొంచెం అక్కడ ఏడ్చింది, ఇక్కడ ఏడవలసిన అవసరం లేదు, ఎందుకు ఏడవటం? ఎలిమినేట్ అవ్వలేదు కదా ఇంకా, భయం, ఫ్రెండ్షిప్, చెప్పా కదా జడ్జ్ చేయలేమని. సో సీత ఆదిత్య గారికి ఇచ్చింది. అండ్ విష్ణు అండ్ నైనిక నాకు డియర్ టు హార్ట్ అన్న, సో ఇద్దరు ఉండాలి అని ఉంటారని అండ్ ఉంచుతారని అనుకుంటున్నాను, ఆడియన్స్ ఉంచుతారని అనుకుంటున్నాను, ఇన్ని వీక్స్ వాళ్ళ జర్నీని చూసి ఉంచుతారని అనుకుంటున్నాను, సారీ అన్న. అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, అదే వేరే అది ఏదైనా చెప్పాల్సి ఉంది ఈ అమ్మాయి కూడా. అది ఆడియన్స్ లాస్ట్ 3 weeks జర్నీ, 4 weeks జర్నీ, 5 weeks జర్నీ చూసి వాళ్ళకి ఓట్లు వేస్తారు. సో అందుకని వాళ్ళిద్దరు ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళిద్దరు ఉంటారని నేను అనుకుంటున్నాను అని చెప్పింది, అందుకని ముందు పెడుతున్నానని చెప్పింది. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో చెప్పండి అంటే, ఫ్రెండ్షిప్ ఈ అమ్మాయి కనీసం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు, ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించలేదు. జస్ట్ వాళ్ళిద్దరు ఉంటారన్నా మీరు వెళ్ళిపోతారన్నా అంతే, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. ఇది కొంచెం కరెక్ట్ అనిపిలా. అండ్ పృథ్వీ వస్తాడు, నైనికాని ముందు పెడతారు, ఇది హైలైట్ అసలు. పృథ్వీ కంపారిటివ్లీ విష్ణు యాక్టివ్ ఉంటుంది అండ్ నిద్ర తప్ప అని చెప్పి కామెడీ చేస్తాడు. అండ్ 2 votes కోసం ఆడియన్స్ ఓట్ అవుట్ చెయ్యరు, అంటే ఓట్ వేయకుండా ఉండరు. సో నాకు కూడా బిగ్ బాస్ నాకు కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చారు, నేను అన్ని మాటలు మాట్లాడితే నాకు కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చారు ఆడియన్స్. ఇది క్లారిటీ ఆఫ్ థాట్, ఇది బాగుంది. ఇక్కడ మనోడు చాలా బాగా మాట్లాడతాడు యాక్చువల్గా, బుద్ధి బలం మనోడు ఉపయోగిస్తే బాగానే ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే నా గేమ్ లాగా ఉంటుంది. సో ఆదిత్య గారి దగ్గరికి వచ్చేసరికి గేమ్ గ్రాఫ్ చాలా పైకి వెళ్తుంది, ఆడియన్స్ లైక్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఆడియన్స్ అంటే గేమ్ బాగా ఆడాడు, 1.5 minute ఆడాడు. సో తర్వాత ఆయన గేమ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు, వీళ్ళ క్లానే కదా, సేమ్ క్లానే కదా. సో అందుకని చెప్పి అండ్ నైనిక వచ్చి రాగానే చీఫ్ అయింది, దట్స్ గుడ్. అండ్ బట్ లాస్ట్ 2 weeks ఆమె గేమ్ చాలా తగ్గుతూ వచ్చింది. సో మేబీ ఆ కారణంతో అయినా కానీ ఆమెను ఎలిమినేట్ చేయొచ్చు అని మనోడు చెప్తాడు. మనోడు వాట్ హీ గెస్ ఇస్ కరెక్ట్. సో నైనిక కూడా శనివారం రోజు ఎలిమినేట్ అవుతుంది. తర్వాత యష్మి, ఈ వీక్ నేను ఆదిత్య గారిని నామినేట్ చేసి యష్మి వచ్చి హైలైట్ ఏంటంటే, సో ఇంక ఏం చేయలేం ఈ అమ్మాయిది కూడా అంతకేం అనిపించదు, ఎందుకంటే ఈ అమ్మాయి ఏమంటది, ఈ వీక్ నేను ఆదిత్య గారిని నామినేట్ చేశాను, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేంజ్ చేయడానికి ఇష్టం లేదు సో అని చెప్పుద్ది. ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, నేను నామినేట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళని ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళిద్దరిని నామినేట్ చేయలేదు, మేబీ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారేమో అని వాళ్ళిద్దరిలో ఒకరి పేరు చెప్తే, అంటే నేను వేసిన ఓటు కూడా నాకే, అంటే నేను నామినేట్ చేసిన అతను వెళ్ళిపోవడా అని ఈ అమ్మాయి అనుకొని, సో నేను నామినేట్ చేసిన వాళ్ళే ఖచ్చితంగా వెళ్ళిపోతారు బిగ్ బాస్ అన్నట్టు చెప్తుంది అనమాట. అభిప్రాయము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అభిప్రాయం చెప్పమంటే, నేను ఓటేసాను కాబట్టి ఈయన పేరు చెప్తాను అన్నట్టు చెప్పింది ఈ అమ్మాయి. క్లారిటీ లేదు ఎవరికి. మాకన్నా ముందు, సో నాకంటే ముందు కూడా 2-3 members సేమ్ పాయింట్ మీద అతను నామినేట్ చేశారు. గట్టిగా చెప్పే విషయంలో ఒక స్టెప్ బ్యాక్ ఉన్నారు ఆయన. సో గేమ్ విషయానికి వస్తే చాలా బాగా ఆడతారు ఈ పాయింట్, నిజంగా పాపం చాలా బాగా ఆడతారు, ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకి. బట్ ఏంటంటే మనం ఆయనకి కొంచెం మీరు ఆడండి అంటే ఆయన ఖచ్చితంగా పాపం ఆడతారు గేమ్, ఆయనకి ఆడాలని ఉంటుంది.
ఖచ్చితంగా ఎంత 50 ఏళ్ళ వయసు అయినా కానీ ఒక ఆయన ఆడ కూర్చుంటే మనం క్రికెట్ ఆడతా ఉంటే నాకు ఆయనకు కూడా ఆడాలనిపిస్తుంది. వచ్చినానైతే నిజంగా క్రికెట్ వచ్చినానైతే మనం కొంచెం మొహం అటు ఉంటుంది, పిలిస్తే పాపం ఆడతారు వచ్చి. సో అలాగే పాపం ఈయన కూడా మనం పిలిచి ఎంకరేజ్ చేస్తే చాలా బాగా ఆడతాడు. నేను ఆ టాస్క్ 1.5 మినిట్లో పూర్తి చేసి నిఖిల్కి గిఫ్ట్ కింద ఇవ్వలేదా. సో ఇప్పుడంతా చీఫ్ క్లాను అలా ఉంటుంది కాబట్టి సో గట్టిగా ఒపీనియన్ చెప్పడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అందుకని సో ఇంతకు ఆల్రెడీ చెప్పా కదా, ఈయన కొంచెం గట్టిగా మాట్లాడు, అదే ప్రాబ్లం ఈయనతోటి. అది చాలా మైనస్. బిగ్ బాస్ హౌస్లో నోరేసుకుని పడిపోవాలి, చాలా కష్టం లేకుంటే. అలా పడిపోకపోతే అట్లీస్ట్ వాయిస్ రేజ్ చేయాలి. మనం మరీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఎవరిని ఏమీ అనలేని స్టేజ్లోకి మనల్ని మనమే తీసుకొని నొచ్చుకున్నాం అనుకోండి, ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదన్నమాట. సో మొత్తము వాళ్ళు చెప్పేశారు. అది వాళ్ళందరూ చెప్పేశారనమాట. సో చెప్పేసిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, మీ ఆడియన్స్ మీ ఓట్ ప్రకారం ఆదిత్య అండ్ ఆడియన్స్ ఓట్ ప్రకారం మీ ఓట్ ప్రకారం ఇట్లా ఆదిత్య అయితే ఆడియన్స్ ఓట్ ప్రకారం ఎవరు వెళ్ళిపోతున్నారో తెలుసా అంటారు. సో దట్ మీన్స్ ఏంది, ఆదిత్య గారు కాదురా బాబు, మీరు చెప్పిన ప్రకారం వేరే వాళ్ళు వెళ్తారు అన్నట్టు చెప్పి వాళ్ళకి ఆదిత్య గారి పేరు చెప్తాడు. ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఇది హైలైట్. క్లారిటీ ఆఫ్ థాట్ లేదా, అందరూ పాపం హక్ చేసుకొని మాట్లాడుతుంటుంది. యష్మి దండం పెడుతుంది కాలికి, ఇది మహానటి లాగా ఉంటుంది. ఇది యష్మి కాళ్ళకి దండం పెట్టడం ఎందుకు, ముందు విష్ణుప్రియ పెట్టింది కాళ్ళకి దండం, అందుకని యష్మి కూడా పెట్టింది. నామినేట్ చేసి ఇలా దండాలు పెట్టడం, నామినేట్ చేసి ఇలా ఏడవటాలని నాకు వాళ్ళ చిరాకు. బేసిక్గా నువ్వు ఆల్రెడీ క్లియర్గా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళని నువ్వు ఏడవటం గిరవటం చేస్తే అది జనాలకి ఎలా ఉంటుంటే ఈ అమ్మాయి గిల్లి ఈ అమ్మాయి జోల పాడుతున్నట్టు ఉంటుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు. సో ఈయన ఏంటంటే మణికంఠతోటి నాకు క్లారిటీ ఆఫ్ లేదు, థాట్ లేదా, వేరే చెప్పాల్సిందంటే ఇక్కడ మణికంఠకి టెన్షన్ స్టార్ట్ అయింది. నీ అమ్మాయి నెగిటివ్ అయిపోయింది, ఏందో పొరపాటు చెప్పేసావా, నీ అమ్మ జీవితం అని చెప్పి ఎందుకు వచ్చిన గొడవరా బాబు, మనం ఏదైనా చెయ్యాలి అది ఇది అని చెప్పి మనకంటే టెన్షన్ ఆలోచిస్తుంటాడు. ఇక్కడ నెగిటివ్ అయిపోయి ఉంటాం, మనం ఇక్కడ పాజిటివ్ అవ్వాలి. అట్టైనా ఇప్పుడు నెగిటివ్ అయిపోయాం, అమ్మా బాబోయ్ అందులో ఎలిమినేషన్ ప్రాసెస్, ఈయనేంది ఇట్లా ఇంత మాట అన్నాడు, ఒరి బాబోయ్ ఏం జరుగుద్ది అని చెప్పి మనకంటే టెన్షన్ పడుతుంటాడు మనకంట. ఇది. సో తర్వాత ఇక్కడ అందరితో మాట్లాడుతుంటాడు, నాకేం చేయాలని అర్థం కావట్లేదు, ఏదని చెప్పి మాట్లాడుతుంటే నిఖిల్ వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, గేమ్ స్టార్ట్ అయింది. సో నిఖిల్ వచ్చి కూర్చుంటే నిఖిల్తో అంటాడు, అర్థం కాలేదు అంటే ఏం అర్థం కాలేదంటే, నాకు ఏం అర్థం కాలేదు బ్రో, అక్కడ వాళ్ళ ముగ్గురిని చూడంగానే నేను పిచ్చోడిని అయిపోయా, నాకు అక్కడ మా నాన్న కావ్య నిఖిత కనిపించారు, నా బుర్ర అట్లా తగలేడు తెచ్చింది. ఇప్పుడు మణికంఠ ఎవరి పేరు చెప్తే, ఆదిత్య గారి పేరు చెప్తే, ఇప్పుడు నైనిక పేరు చెప్తారా, చెప్పేవాడే కాదు. విష్ణుప్రియ పేరు చెప్తారా, చెప్పేవాడే కాదు. మణికంఠకి చాలా క్లారిటీ ఉంది ఆదిత్య గారు వెళ్ళిపోతారు అని. సో అందుకనే ఆయన పేరు చెప్పారు. ఉన్న వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం బొక్క, అందుకని చెప్పి ఆయన పేరు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఆ మాట అనేసరికి మణికంఠకి ఎందుకైనా మంచిది, ఈ అమ్మ చేత అనవసరంగా అన్నాడు, మనం కొంచెం మెయింటైన్ చేద్దాం అన్నట్టు చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాడు అనమాట. యాక్టింగ్ స్టార్ట్ చేశాడు మణికంఠ. సీరియస్లీ ఇట్స్ అన్ యాక్టింగ్. అంటే నాకు తెలియకుండా ఇలా చెప్పేశాను ఏమో అని. బేసిక్గా అంతమంది చెప్పారు కదా, మరి మణికంఠ ఎందుకు అంత టెన్షన్ పడుతుంటాడు. నిఖిల్ చెప్పాడు, యష్మి చెప్పింది, మణికంఠ చెప్పాడు, వాళ్ళిద్దరు అంత టెన్షన్ పడట్లే కదా, ఎందుకు ఇంత టెన్షన్ చెప్తా. చూడరా నోరు ఎండిపోతుంది, నాకు పెదాలు ఎండిపోతున్నాయి, నా వల్ల కావట్లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అసలు ఏంటో నేను అంటే వాళ్ళు అడుగుతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ నువ్వే కదా చెప్పింది, నిఖిల్ చెప్తాడు. యాక్చువల్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ వాడు చెప్పారు, వాడు చెప్పినట్టే జరిగిందని చెప్పి వీళ్ళతో చెప్తుంటాడు. నా అబ్బాయి అడుగుతాడు, మిడ్ వీక్ ఎలిమినేషన్ తెలుసు కదంటే తెలుసు అంటాడు. అసలు మామూలుగా యాక్టింగ్ భాస్కర్ అవార్డు ఇచ్చేయచ్చు మణికంఠకి. బిగ్ బాస్ మీ ప్రకారంగా తీసేయమని చెప్పాడని చెప్పి నీకు విన్నావు కదా, అండ్ దట్టు నిఖిల్ అంతసేపు నిఖిల్ తర్వాత అభిప్రాయం చెప్పండి, నిర్ణయం కాదని కూడా చెప్పాడు కదా. మాటలు గుర్తుంటాయి, పని గుర్తుంటుంది, ఆ నామినేషన్ మీద క్లారిటీ ఉంటుంది అని చెప్పి వీళ్ళు అంటా ఉంటారు. మనోడు అక్కడే కూర్చోంటాడు అని. అంటే ఎమోషన్స్ వస్తే మాత్రం షేక్ అవుతాను అది ఇది అంటావు అని చెప్పని, ఎమోషన్స్ వస్తే నేను అంతే షేక్ అవుతాను అది అంటే ఇక్కడ ఎదురుగా నైనిక ఉంటుంది. నైనిక అంటే ఎవరైనా సినిమాల్లో పడేయండి రా బాబు అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది. బేసిక్గా వాళ్ళందరికీ అర్థమైపోయింది గేమ్.
మణికంఠ గేమ్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు సత్తా తెలియాలి, మణికంఠ సత్తా ఏంటనేది ఇప్పటి నుంచి అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం మణికంఠ ఆడాడేమో అని చెప్పి మణికంఠకి ఏం కావాలి, వాళ్ళందరూ మణికంఠని తీసేయటమో, లేకపోతే వాళ్ళందరూ మణికంఠని నామినేట్ చేయడమో, లేదా వాళ్ళందరూ మణికంఠ మీద పడటమో కావాలి మణికంఠకి. దాన్ని మణికంఠ సింపతి కింద యూస్ చేసుకొని సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు మణికంఠకి టాస్క్లు ఆడమని ఇచ్చి, ఇప్పుడు టాస్క్లు ఆడొద్దు అని మణికంఠ తీసేస్తాడు అనుకో, మణికంఠ కెమెరాల ముందుకు వెళ్ళి ఏడుస్తాడు. ఇప్పుడు అదే మణికంఠకి టాస్క్లు ఆడమని ఇచ్చో, లేకుంటే ఇంకో పని చెప్తే సో తనకున్న ఎనర్జీ తోటి ఎంత చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, తను ఏంటనేది అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు మణికంఠ 5 వారాలు సర్వైవ్ అయ్యాడు, 5వ వారం కూడా సర్వైవ్ అవుతున్నాడంటే బికాస్ ఆఫ్ సింపతి. అసలు మణికంఠ గేమ్ ఏంటనేది ఎవరికి తెలియదు. సింపతి గేమ్ మీద మణికంఠ ముందుకు వెళ్తున్నాడు. అసలు మణికంఠ లోపల ఉన్న క్యాపబిలిటీ ఏంటి, మణికంఠ ఒరిజినాలిటీ ఏంటి, లేకపోతే సింపతి మీద మాత్రమే లాస్ట్ వరకు వెళ్తా అంటే సింపతి మీద లాస్ట్ వరకు వెళ్ళొచ్చు, గెలవచ్చు కూడా కప్పులు కాదనట్లా. బట్ ఇదేనా మణికంఠ గేమ్, లేకపోతే ఇంకేమన్నా ఉందా అని హౌస్ మేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మణికంఠ నామినేట్ చేయకుండా లేదా మణికంఠ చేత గేములు ఆడిపిస్తా వాళ్ళు చెక్ చేసుకోవాలి, వాళ్ళు అదే పనిలో ఉంటారేమో అని. ఇది ఇలా చేస్తే మణికంఠకి పాపం మణికంఠ అనుకున్నది జరగదు బేసిక్గా. ఎందుకంటే వీళ్ళందరూ మణికంఠ నామినేట్ చేయాలి, అప్పుడే మణికంఠకి సింపతి వచ్చింది. మణికంఠకి అర్థమైపోయింది లోపల ఖచ్చితంగా. నా బెల్లకు కూడా అర్థమైంది, చెప్తా అదేంటనేది. ఒక్క సెకండ్లో చెప్పాలంటే ఎలా చెప్తానరా. ఓకే, వాట్ ఎవర్ ద ఎమోషన్, నీకు నబెల్ అంటాడు, ఓకే వాట్ ఎవర్ ద ఎమోషన్ ఈస్ పుట్ ఇట్ అవుట్ హార్ట్ ఫ్రమ్, అంటే నీ గుండెలోంచి వచ్చిందే చెప్తున్నావు అంటే ఖచ్చితంగా అదే చెప్పాడు మణికంఠ. అంటే ఆదిత్యని వెళ్ళిపోవాలని పాపం కదా ఆదిత్య అన్న. అది సీత మణికంఠ, ఇక్కడ మణికంఠ అటు కూర్చుంటే సీత కోపం వస్తూ ఉంటుంది మణికంఠ మీద. సో సీత అంటది, ఇక్కడ నుంచి సీత ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది మణికంఠని. సీత అంటది, నువ్వు అది ఆడాల్సింది కదా, మీరు నన్ను ఆడనే ఎగువట్లేదు అది అంటే. నేను చెప్పాను కదా అంటే సీత మణికంఠ మాట్లాడుతుంటుంది, మణికంఠతో ఎందుకు అది ఇది చెప్పావంటే సీత మణికంఠ అంటాడనమాట సీతతోటి. స్టార్ట్ చేస్తారు మణికంఠ కాన్వర్జేషన్. అరే మీరు నన్ను ఆడనివ్వక, వాళ్ళు నన్ను ఆడనివ్వక, ఏంట్రా ఇది, అది నా చెప్పుకున్నాను రా, అది నా ఎమోషన్ రా, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, ఇంతాక చెప్పాను, నిన్న చెప్పాను, ఇంతాక చెప్పాను, ఉదయం చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలరా, అర్థం కాదేంట్రా అంటే మీరు నన్ను అసలు ఆడనివ్వట్లేదు, ఆడనివ్వకపోవడానికి మేమెవరో మణికంఠ అని చెప్పి ఈ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి అనగానే వెంటనే మనోడు ఇంకా నా వల్ల కదా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మనోడు పక్కకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మ మళ్ళీ గొడవ ఎందుకు వచ్చిన కూడా అసలే నెగిటివ్ అవుతున్నామేమో అనిపించి పక్క వెళ్ళిపోతారు. అంతమంది ఉన్నారు కదా, సో అంతమంది మనకంటే మీదకే వస్తారేమో అని చెప్పి మనకంటే పక్క వెళ్ళిపోతుంటే ప్రేరణ అంటది, మీరు ఎందుకు అంత అటెన్షన్ ఇస్తారు తనకి, వెళ్ళిపోతారులే బయటికి, అంత అటెన్షన్ ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వకండి అని చెప్పి ప్రేరణ అంటది. ప్రేరణకు అర్థమైంది ఏంటంటే మీరు అటెన్షన్ ఇవ్వడం వల్ల తనకి సింపతి వల్ల తనకు ఓట్లు పడుతుంది, తనకు అందుకే సర్వైవ్ అవుతున్నాడు నుంచి ప్రేరణకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే తను 2 వీక్స్ తను ఏం గేమ్, ప్రేరణ ఎలా చేస్తుంది అంటే లోపల ఏం గేమ్ ఆడట్లేదు, లోపల ఏమీ మాట్లాడట్లేదు, అసలు లోపల అంతగా మణికంఠ చేసింది ఏమీ లేదు, అయినా మణికంఠ సేవ్ అవుతున్నాడు. కారణం అంటే సో సింపతి వల్ల మాత్రమే మణికంఠ సేవ్ అవుతున్నాడు. సో అనవసరంగా మీరు బ్యాడ్ అవుతున్నారు అని చెప్పి అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చింది ప్రేరణకి. అప్పుడు ఇక్కడ అమ్మాయి కంటిన్యూ చేస్తూ ఉంటుంది, అదే మా సీత ఏడుపు వస్తుంటుంది మా సీతకి. మనం అర్థం చేసుకుంటున్నాం రా, అతనే అర్థం చేసుకోవట్లే. అంటే ఇప్పుడు ఏంటంటే మణికంఠ వీళ్ళందరినీ అన్నాడు కదా నిన్న, మన నైనిక అని కూడా అన్నాడు కదా. సో మేబీ నేను నైనిక అనడం వల్ల ఓట్లు నైనికకు పడుండవేమో, అందుకే నైనిక బాటం ప్లేస్లో ఉందేమో ఆ నైనిక కానీ విష్ణుప్రియ కానీ అని చెప్పి ఈ అమ్మాయి సీత ఫీలింగ్ అనమాట. అందుకని అమ్మాయికి ఎలా బయట పెట్టాలో తెలియక ఇలా బయట పెడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉండడానికి కారణం నిన్న మణికంఠ చేసిన ఏదైతే ఉందో ఆ రప్చర్, ఆ హౌస్ కార్నర్ చేస్తున్న ట్యాంక్స్ హౌస్ అన్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా, సో అదన్నమాట. అందుకని అమ్మాయికి కోపం అనమాట, ఆ కోపాన్ని ఇలా చెప్తుంది బయటికి. బట్ షీ ట్రైడ్, బట్ కుదరలేదు అంతే. మనం అర్థం చేసుకుంటాం రా, అతనే అర్థం చేసుకోవట్లే. ఎంతకాలం మనమే అర్థం చేసుకోవాలా, ఇంత అర్థం చేసుకున్నా కూడా ఏం దొరికిందిరా, ట్యాంక్స్ హౌస్ అని కెమెరా ముందుకెళ్ళి మాట్లాడుతానిక. నాకెందుకో ఏడుపు వస్తుంది, అసలు నాకెందుకో ఏడుపు వస్తుంది. ఐఎమ్ టాకింగ్, నేను అందరి కోసం మాట్లాడుతున్నారా, ఐఎమ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద హౌస్ అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ అనమాట. ఇంత కన్సోల్ చేసాం రా, 5 వీక్స్ అర్థం చేసుకున్నావా, ఇప్పుడు కూడా నేను ఎలిమినేట్ అవుతా అనుకుంటున్నాను, నేను ఎలిమినేట్ అవుతా నేను సేవ్ అవును అని చెప్పి అంటున్నాడు. ఎలా రా అసలు, అన్నీ అనేసి అన్నీ తిట్టేసి
ఆ గొడవ చేసేసి వాళ్ళని బ్యాట్ చేసేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేసుకుంటే ఎలా కుదురుద్దా అని చెప్పి ఈ అమ్మాయి గేమ్ మాట్లాడుద్ది అనమాట. అంటే నిన్న జరిగింది ఈ అమ్మాయి బాగా గుర్తుపెట్టుకొని అనమాట. గుర్తుపెట్టుకొని అంటే ఫస్ట్ అన్ని తిట్టేస్తాడు, అన్ని అనేస్తాడు, గొడవ పెట్టేసుకుంటాడు, మమ్మల్ని అందరినీ చెడ్డ చేసేసాడు. అక్కడంతా చెడ్డ చేసి వచ్చి కెమెరాల ముందు మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి మనం ఇంకా మనల్ని అక్కడ బ్యాట్ చేయడానికి అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. గేమ్ మనం చేసే ప్యాటర్న్ చెప్తా ఉంటుంది. నిఖిల్ అంటాడు, నాకు తెలియట్లేదురా నేను అలా అయిపోయాక. నిఖిల్ అంటాడు మళ్ళీ అదేమన్నా అంటే, నాకు తెలియట్లేదురా నేను అలా అయిపోయాను, నాకు అర్థం కావట్లేదు, నాకు కోపం వచ్చేసింది అని చెప్పి మణికంఠ ఎక్స్ప్రెషన్ అనమాట. మణికంఠ ఏదైనా తప్పు మాట్లాడేసిన తర్వాత నాకేమో అర్థం కావట్లేదురా, నేను ఎందుకు అలా చేస్తున్నా నాకు తెలియట్లేదురా, నాకు ఏం అర్థం కావట్లేదురా ప్లీజ్ రా అంటే మణికంఠ అంటాడు కదా, సేమ్ అది చెప్తున్నాడు అనమాట. సీత అంటాడు మేమేమైనా పిచ్చోళ్ళమా అంటే నిఖిల్ అంటాడు, వాడు లేనప్పుడు సరే ఓకే ఆదిత్య అన్న చెప్పాడు కదా, వాడు లేనప్పుడు కూడా వాడి గురించి మాట్లాడటం వదిలేసేయండి. అది వాడు లేనప్పుడు కూడా వాడి గురించి మాట్లాడడం వదిలేసేయండి అంటే దాని అర్థం ఏంటంటే, రేపొద్దున ఇవి మాట్లాడిన మాట రేపొద్దున మళ్ళీ వీడియో చేసి నాకు సార్ చూపెడితే మళ్ళీ సింపతి వర్కౌట్ అవుతుందేమో మణికంఠకి అని చెప్పి వదిలేసేయండి అని చెప్పి నిఖిల్ చెప్పనకనే చెప్తున్నాడు. తర్వాత నబెల్ మనీ మాట్లాడుకుంటాడు. ఇక్కడ నబెల్కి క్లారిటీ వచ్చింది. సో టాప్ 3లో ఉన్నాడు. టాప్ 3లో ఉంటే నిఖిల్ టాప్ 1లో ఉంటాడని నబెల్కి తెలుసు. ఓకే, ఇంకా టాప్ 2 టాప్ 3 వీళ్ళ ముగ్గురులో ఓటింగ్లో. సో అంటే మనోడు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు మీకు ఎలా ఆలోచిస్తాడని. అంటే ఇప్పుడు మణికంఠ 5 వారాల నుంచి ఓటింగ్లో మణికంఠ వచ్చారు. సో నేను 2 వీక్సే ఉన్నాను కాబట్టి మణికంఠకి కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంటుంది. అండ్ మణికంఠకి వాళ్ళంటే కోపం. సో మణికంఠని మనం వాడుకుందాం, వాళ్ళకి ఇంకా రెచ్చగొడదాం, మణికంఠ వాళ్ళ మీదకి ఇంకా రెచ్చిపోతుంటే బాగుంటుంది అన్న థాట్లో కూడా మనం ఆలోచించి ఉండొచ్చు నబెల్. లేదా పాజిటివ్గా మాట్లాడాలంటే నబెల్ పాపం కన్సోల్ చేశాడు, వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కాబట్టి సో నబెల్ వచ్చి కూర్చున్నాడు మాట్లాడాడు అనుకోవచ్చు. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూ. మణికంఠ కొన్న సింపతిని వాడుకోవాలని అనుకుని ఉండొచ్చు, లేదా మణికంఠ మీద నిజంగానే కన్సోల్ కూడా చేస్తుండొచ్చు. 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇది నా థాట్ చెప్తున్నా అంతే. నబెల్ ఇలా ఆలోచించుండొచ్చు. అంటే కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒక నార్మల్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే మేబీ కన్సోల్ చేస్తున్నాడు ఏమని అనుకోవచ్చు. ఓకే, అది. సో జనం నిన్ను గట్టిగా సపోర్ట్ చేస్తున్నారా, అది నచ్చి జనాలు నీకు నువ్వు ఏదైతే అలాగైతే ఉన్నావో అది నచ్చి జనం నీకు సపోర్ట్ చేస్తున్నారు. సీత వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, యాక్చువల్గా నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, సీత వాళ్ళ ఫ్రెండ్స్ డేంజర్ జోన్లో ఉన్నారు కదా, సో అందుకు ఆ అమ్మాయి అలా కోపంగా మాట్లాడుతుంది అన్నాడు. మేబీ ఇది కూడా ఒక పాయింట్ అయ్యి వచ్చింది. నాకు చెప్పా కదా, మనోడు వల్లే వాళ్ళు అట్లా డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్పి సీత కోపం. సో అదన్నమాట, మనోడు కూడా అలాగే అదే చెప్తున్నాడు. అప్పుడు అక్కడ నేను అడిగినా కదా ఆ రూమ్లోకి వచ్చి ఎలా అదే ఆదిత్య అన్నది అసలు ఎలా చేసావురా దానికి అది అంటే, నువ్వు ఆన్సర్ ఇస్తున్నావు కదా, సీతకి నువ్వేమన్నా చెప్పావా, నేనే పోతాను అనుకుంటున్నాను చెప్పావా అని అంటే సీత అంటది కదా, నేనే వెళ్ళిపోతాను అది అన్నాడు, బట్ ఆడియన్స్ ఓట్లేసి గెలిపించాడు, మళ్ళీ అక్కడ కూడా కావాలని చేస్తున్నాడు, అక్కడ కూడా సింపతి అని చెప్పి సీత అని చెప్తున్నాడు. నేను జస్ట్ ప్రేరణ అడిగితే ప్రేరణ నాకు చెప్పానని మణికంఠ అనమాట. నీకు అర్థం అవుతుందా, నువ్వు అలా అంటున్నావు కాబట్టి, నువ్వు అలా మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడకు, నువ్వు ఎలా ఉంటావు అనుకుంటే నేను ఎలా ఉంటాను అనుకుంటే అలా ఉంటాను రా అని చెప్పి మణికంఠ మాట్లాడతాడు. యాక్చువల్గా మణికంఠకి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలా అంటే, మణికంఠ ఏదైనా ఫస్ట్ ఒక తప్పు చేస్తాడు, తర్వాత కెమెరాకి చెప్పుకుంటాడు, తర్వాత ఇంకొక మనిషి ఉంటే ఆ మనిషికి చెప్పుకుంటే ఆ మనిషి నమ్మితే సో మణికంఠ ఓకే నేను చేసిన తప్పు కవర్ అయిపోయింది అని చెప్పి మణికంఠ అనుకుంటాడు. లేదు ఎవరో మనుషులు నమ్మలేదు అనుకో, మణికంఠకి ఎవరు నమ్మట్లేదు ఆడియన్స్లోకి ఎలా వెళ్ళిపోద్దో అని మణికంఠ టెన్షన్ పడుతుంటాడు. ఆ విషయం అక్కడ సమాప్తి జరిగిపోవాలి, డైల్యూట్ అయిపోవాలి. అంటే డైల్యూట్ అయిపోవాలంటే ఎవరొకరు నమ్మాలా, అది మణికంఠ ప్లాన్. సో ఇక్కడ నిఖిల్ ఉంటాడు. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు పక్క, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సో నబెల్ అక్కడ వెళ్ళారు కదా, సరే నిఖిల్ వదిలేసానంటే నబెల్ మాట్లాడుతున్నాడంటే వాడి నబెల్కి కూడా ఒక మూమెంట్ వస్తుందిలే, సో వాడి మూమెంట్ వస్తుందని తెలుసు కదా, అందుకని వేస్తున్నాడు. సో సింపుల్ లైక్ దట్. సో వాడి గురించి మాట్లాడడం వదిలేసేయండి, మీరు వేరే ఏదైనా మాట్లాడుకుని ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా, నబెల్ వచ్చినా కూడా మీరు మణికంఠ గురించి డిస్కస్ చేయొద్దు. ఇక్కడ చాలా క్లారిటీ కనిపిస్తారు అనమాట. నబెల్ కూడా వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పి అటు మాట్లాడుతున్నాడులే, సో మీరు వాళ్ళు వచ్చినా కూడా ఇట్లా మాట్లాడకండి అని చెప్పి మనోడు చెప్తాడు అనమాట.
సో ఇక్కడ నబెల్ బాగా చెప్తుంటాడు అనమాట క్లారిటీగా. మేబీ నీకు ఓటింగ్ ఎక్కువ పడుతుంది కదా, సో మనకంట సో నీకు అలా ఓట్లు పడుతున్నాయి సీతగా, నీకు ఇన్ని వీక్స్ ప్యాంపర్ చేస్తున్నా అనేది కదా, సో అందుకని అయినా కానీ నువ్వు ట్యాంక్స్ హౌస్ అన్నావు కదా, సో వాళ్ళు అది అనుకుంటున్నారు నీ ప్లేస్లో నేనుంటే నేను ట్యాంక్స్ నేను కూడా యో ట్యాంక్స్ హౌస్ అని చెప్పి నేను వెళ్ళిపోతుండే, అక్కడ సర్కాస్టిక్గా చెప్పి వెళ్ళిపోతుండే, అక్కడ ఉండకపోతుండే, నువ్వు అక్కడ ఉన్నావు అదే చేసిన తప్పు అని చెప్తుంటాడు. నా డాలు ఎవరు ముట్లే, నన్ను ప్రతి టాస్క్లో పక్కన పెడుతుండ్రు, అయినా నేను ఏమనాలి, నేను కూడా సర్కాస్టిక్గా ఆ ట్యాంక్స్ హౌస్ అని చెప్తే ట్యాంక్స్ అంట అని చెప్పి మనోడు చెప్తుంటాడు అనమాట. ఇక్కడ ఇటు పక్క మళ్ళీ డిస్కషన్ ప్రేరణ ఉంటుంది అనమాట. ఆపర్చునిటీ వాడికి ఇస్తేనే వాడికి అది అవుతుంది, అది ఇవ్వకుండా ఇస్తే బెటర్. ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం వాడికి, సో అంటే వాడిని తీసేసో లేకుంటే వాడిని నామినేట్ చేసో లేకుంటే ఇంకోటి చెప్పో వాడికి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాం, అది వాడు వాడుకుంటున్నాడు. అదే మనం అసలు ఆపర్చునిటీ ఇవ్వకపోతే బెటర్. బ్రెయిన్ ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది అంటే, సో మనం వరుసగా అన్నీ చేసుకుంటూ వెళ్తుంటే వాడు అలాగే మాట్లాడుకుంటారు కెమెరాస్తో. సో కెమెరాస్తో ఏమైనా మాట్లాడుకొని మనం మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు ఈ అమ్మాయి చెప్తా ఉంటుంది అనమాట. మన పని మనం చేసుకుందాం అని ప్రేరణ అంటుంటుంది. మళ్ళీ ఇటు పక్క డిస్కషన్ నబెల్, నీ ఆట నువ్వు వాడు, ఎవరితో అయితే మాట్లాడాలనిపిస్తుందో నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు అనిపిస్తే మాట్లాడబాకు, నువ్వు చిల్ చేస్తూ గేమ్ ఆడుకో మామా అని చెప్పి మనోడు చెప్తుంటాడు అనమాట. సో మనకంట నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో ఏమోరా, ఎలా అనుకుంటున్నారో అంటే నబెల్ అంటాడు, నువ్వు కామెడీగా ఆడి నువ్వు నిన్నంతా చేసిన కామెడీ అవ్వచ్చు, నువ్వు ఆ డ్యాన్స్ అవ్వచ్చు, నిన్నంతా రచ్చ చేసిన మావా అంటే, అయినా కానీ నేను ఎలా రా, అన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏదో ఒక కెమెరా దగ్గర తొలగిపోనని చెప్పి మనకంట అంటా ఉంటాడు అనమాట. నబెల్ అంటాడు, నువ్వు కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటున్నావు అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ఉంటావు రా, మనలో ఆడియన్స్ బయటకు పంపించాలనిపిస్తే నువ్వు పంపిస్తావు, లేకపోతే అప్పటి వరకు నువ్వు ఉంటావు, ఇంట్లో నువ్వు జెన్యున్గా గేమ్ ఆడు చాలు అంటాడు మణికంఠ. అంటాడు వెంటనే, నేను ఏదైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే నేను వెంటనే చెప్పేస్తారా, నాకు ఏదైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే నేను వెంటనే కరెక్ట్ చేసుకుంటా. ఇది మణికంఠ దగ్గర అంటే హైలైట్ ఏంటంటే, మణికంఠ తిట్టిన వెంటనే తప్పు జరిగిపోతుంది ఏమో అన్నప్పుడు మళ్ళీ వచ్చి సారీలు చెప్పడాలు, మళ్ళీ వచ్చి కెమెరా దగ్గర మాట్లాడుకోవటాలు, ఇది చేస్తుంటారు మణికంఠ చాలా తెలివిగా. మనకంటే కెమెరా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నాడు అనే క్వశ్చన్ రైజ్ చేసుకుంటే ఆన్సర్స్ ఈజీగా తెలుస్తాయి. నబెల్, నాకు సార్ ఏం చెప్పాడు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకో, నీ ఆట నువ్వు వాడు, నీ ఫీలింగ్స్ నువ్వు బయట పెట్టు అని చెప్పాడు కదా, సో నువ్వు అదే పని చేయి, మిగిలిందంతా ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే నాకు చెప్తా అన్నావు కదా, నీకేమైనా అనిపిస్తే ఐఎమ్ దేర్ విత్ యూ, నాకు చెప్పు అంటాడు. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద బెస్ట్, మాట్లాడితే మాట్లాడు, ఎవరితో మాట్లాడాలనిపించకపోతే మాట్లాడకు, నేను ఎలా అలా ఉండని చెప్పి మనోడు చీఫ్ అయ్యాడు కాబట్టి అలా చెప్తుంటాడు అనమాట. సో మణికంఠ అంటాడు, నాలో నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా మార్చుకుంటా అంటాను నేను అని చెప్పా కదా. మణికంఠ ఇంకా అయిపోయింది. హౌస్ మేట్స్ వచ్చిన వాళ్ళు కూడా లోపలికి వచ్చే వాళ్ళు కూడా మణికంఠని టార్గెట్ చేయరు, క్లియర్గా టార్గెట్ చేయరు మణికంఠని, అస్సలు పట్టించుకోరు మణికంఠని. ఇప్పుడు మణికంఠని పట్టించుకోకపోవడమే మణికంఠకి చాలా మైనస్ అవుతుంది. మణికంఠని పట్టించుకుంటేనే మణికంఠకి ప్లస్. అది హౌస్ మేట్స్ అర్థం చేసుకుంటే మాత్రం కరెక్టే. ఒకళ్ళు నబెల్ లాంటి వాళ్ళు పట్టించుకుంటే ఏం కాదు. ఇప్పుడు నబెల్ ఒక్కడే పట్టించుకున్నాడు అనుకో, ఈ నబెల్కి అది చాలా మైనస్ అవుతుంది. సో నబెల్ తోటి మనోడు ఉంటాడు, సో క్లోజ్ ఉంటాడు, మనోడు తెలిసిందే కదా, ఫ్రెండ్స్ గ్రిన్స్ ఏముండదు. యాక్చువల్గా నామినేషన్స్ పాయింట్కి వచ్చేసరికి మనకంటే చాలా కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ నాకు బాటమ్ 2 ఎవరు అనిపిస్తారో నేను వాళ్ళే సెలెక్ట్ చేస్తాను సార్. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు, అది నేను చేసిన తప్పు, నా దరిద్రం నేనేం చేయలేను అంటాడు. ఇది మనకంటే ఈ పాయింట్లో చాలా కరెక్ట్. ఎందుకంటే నామినేషన్స్లోకి వచ్చేసరికి మనోడు ఫ్రెండ్స్ గురించి చూడడు, తనకి ఎవరు వెళ్ళిపోవాలనిపిస్తున్నారో లేకపోతే తనకంటే వీక్ ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కొట్టిపారు దొబ్బుతారు మణికంఠ. ఇక్కడ నాకు బాగా నచ్చుతారు మణికంఠ ఆ నామినేషన్స్ పాయింట్లో మాత్రం. అలాగే చేయాలి. ఫస్ట్ ఏంటి, ఎవరు వీక్ అనేది చూస్తాడు, తర్వాత ఏమి అనుకుంటాడు, నెక్స్ట్ నాకంటే ఎవరు వీకు, నేను ఉంటాను, వాళ్ళు ఖచ్చితంగా నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఉంటాను అనుకున్న వాళ్ళు నామినేట్ చేస్తారు మణికంఠ. చాలా బాగుంటుంది అది మాత్రం. సో మణికంఠ అంటాడు, ఆడియన్స్ ఇంకా సేవ్ చేస్తాను కదా, ఈ వీక్ నేను ఆడియన్స్ సేవ్ చేస్తే నేను ఇంకా డైవ్ చేస్తారా, దూకేస్తా, ఎలా అయితే అలా ఆడతా, నా ఆట నా ఇష్టం, నేను ఆడతా,
నేను అన్ని ఆటలు ఆడతా అని చెప్పి మణికంఠ అంటా ఉంటాడు అనమాట. నబిల్ అంటాడు, నాకు సీత చాలా క్లోజెస్ట్, సీత నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది చాలా విషయాల్లో. బట్ నిన్న ఆ గ్రూప్లోంచి తీసేస్తున్నప్పుడు, అంటే ఆ రోజు సంచాలక్ అది ఆ గేమ్లోంచి తీసేయాలనుకున్నప్పుడు నేను సీతనే తీసేయమని చెప్పాను కానీ నిన్ను తీసేయొద్దు అని చెప్పాను. సో నాకు తెలుసు మామ, నాకు తెలుసు ఇక్కడ అందుకని నీకు ఎందుకు అక్కడ సపోర్ట్ రావట్లేదని ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కూడా నేను తీసేస్తే ఇంకా రియల్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు నబిల్. చాలా తెలివిగా మణికంఠని కన్సోల్ చేస్తూ ఉంటాడు, చాలా తెలివిగా. అసలు అది ఓకే మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా, మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందబ్బా ఒక నమ్మారు నన్నని. ఇక్కడ నబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, అబ్బా మణికంఠని ఇట్లా చేద్దాము మనం, దీని ద్వారా మన హౌస్ మేట్స్ని టార్గెట్ చేద్దామని మన ఇతని ప్లాన్ ఉండొచ్చు. ఇది హిడెన్ ప్లాన్ నేను అనుకుంటున్నా, ముందు ముందు తెలుసుద్ది, ఇది మాట గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట, వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటా ఉంటారు. ఇది ఫైనల్గా కన్క్లూజన్. సో మణికంఠ గేమ్ ప్లాన్ని సగమే మాత్రమే ఎక్స్పోజ్ చేసింది, నిఖిల్కి చాలా క్లారిటీగా అర్థమైంది. సో నిఖిల్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, వాళ్ళకి క్లారిటీగా అర్థమైంది. బయట ఉన్న యష్మికి పృథ్వీకి అర్థం అవ్వాలి. సో నైనికాకి కూడా అర్థమైంది, సీతకి చాలా బాగా అర్థమైంది, మెజారిటీ హౌస్ మేట్స్ అందరికీ అర్థమైంది. సో నబెల్కి కూడా అర్థమైంది. బట్ నబెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఎలా ఉంటుందంటే, మనోడి భుజాల మీద నుంచి హౌస్ మేట్స్ని కాల్చాలని చెప్పి మనోడు ట్రై చేస్తున్నాడు నబెల్. సో అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఇదన్నమాట రివ్యూ. జై హింద్.